Hi, welcome to SV Maths channel. Inter Maths 1 AM trigonometric ratios up to transformations. Exercise 60F. 60F లో 10th ప్రాబ్లం. ఫస్ట్ రోమ్ లో 10th ప్రాబ్లం. సో మొత్తం ఈ ఎక్సర్సైజ్కి వచ్చి ఎక్సర్సైజ్ 60Fకి వచ్చి లాస్ట్ ప్రాబ్లమా. దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిపోయిందమ్మా. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకేనా. సో 10th ప్రాబ్లం చూడండి. If a plus b plus c is equal to 2s, then prove that sin of s minus a plus sin of s minus b plus sin c is equal to 4 cos of s minus a by 2 into cos of s minus b by 2 into sin c by 2 అని ప్రూవ్ చేయాలి. ఏమా ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? sin of s minus a plus sin of s minus b plus sin c is equal to 4 cos s minus a by 2 cos s minus b by 2 sin c by 2 అని చూపించాలి. ఓకేనా. సో ఇంతవరకు మనం ఏం చేసాము? a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2π అంటే 360 degrees, లేదా a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు π by 2, a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees. సో అట్లా ఇచ్చినప్పుడు చేసాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది కండిషన్ చూసుకోండి జాగ్రత్తగాను. a ప్లస్ b ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2s. సో ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలి. ఓకేనా. చూడండి సొల్యూషన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము. sin of s minus a plus sin of s minus b plus sin c. సో ఇది ఎల్హెచ్ఎస్. ఓకేనమ్మా. సో కండిషన్ ఏంటి ఒకసారి చూడండి. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2s కదా. సో c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? a ప్లస్ b అటే వెళ్తే ఏమవుతుంది? మైనస్ కదా. సో 2s మైనస్ ఆఫ్ a ప్లస్ b. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బిని కాన్స్టెంట్గా ఉంచామనుకోండి, ఈ ప్లస్ సి అటువైపు వెళ్తే ఏమవుతుంది? 2s మైనస్ సి. సో ఇట్లా రాయొచ్చు. ఓకేనా. సో ఇది యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకేనా. చూడండి ఒకసారి ఇది ఎలా ఉంది? సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డికి ఫార్ములా ఉంది చూడండి. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఫార్ములా ఏంటమ్మా? 2 sin c ప్లస్ డి బై 2 s మైనస్ ఏ ప్లస్ s మైనస్ బి బై 2 2 sin c ప్లస్ d by 2 ఇంటూ కాస్ c మైనస్ d by 2 s మైనస్ a మైనస్ s ప్లస్ b బై 2. ఓకేనా. మైనస్తో మల్టిప్లై చేస్తాను డైరెక్ట్గా ఇక్కడ. ఓకే అర్థమైందా? ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తాను, s మైనస్ b కదా. సో మైనస్ s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b బై 2. సో ప్లస్ sin c. ఓకేనా. నెక్స్ట్ 2 sin. చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఎస్ ప్లస్ ఎస్ ఏమవుతుంది? 2s మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? a ప్లస్ బి. ఓకే బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? b మైనస్ a బై 2. ఓకేనా. ప్లస్ ఇక్కడ చూడండి సైన్ సీని ఎట్లా రాయచ్చమ్మా? సైన్ ఏకి ఫార్ములా ఉంది. సైన్ 2ఏకి ఫార్ములా ఏంటి? జనరల్గా 2 sin a కాస్ ఏ. సో సైన్ ఏకి ఫార్ములా ఏంటి? 2 sin a బై 2 కాస్ ఏ బై 2 కదా. సో సైన్ సి ఉంది కాబట్టి ఎట్లా రాయచ్చు? 2 sin c బై 2 ఇంటూ కాస్ c బై 2. సో ఫార్ములా. ఓకేనా. ఫార్ములా రాసాం. సో 2 sin ఆఫ్ చూడండి 2s మైనస్ ఆఫ్ a ప్లస్ బి అంటే ఏమని రాయచ్చు చెప్పాను ఇక్కడ. a ప్లస్ బి ప్లస్ c ఈజ్ ఈక్వల్ 2s కండిషన్ యూజ్ చేసుకుని ఇక్కడ ఏమని రాయచ్చు? c ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ ఆఫ్ a ప్లస్ బి. సో 2s మైనస్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్లో ఏం రాయొచ్చు మనము? c రాయొచ్చు. c బై 2 ఇంటూ కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ బి మైనస్ ఇంటూ ప్లస్ a బై 2 కదా. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? ప్లస్ కాస్ తీటా. సో a మైనస్ బి బై 2. సో అని రాయొచ్చు కదమ్మా ఇక్కడ. అర్థమైందా? కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా, మైనస్తో మల్టిప్లై చేస్తాం. మైనస్ బి ప్లస్ బి ప్లస్ ఏ. సో ఏ మైనస్ బి బై 2 అని రాయొచ్చు. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? ప్లస్ కాస్ తీటా. సిన్స్ ఇక్కడ రాసుకోండి. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ తీటా. ఓకే. సో 2 sin c బై 2 ఇంటూ కాస్ c బై 2. సో ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీసి చూడండి. 2 sin c బై 2 కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీస్తే ఏమవుతుంది? 2 sin c బై 2 కామన్ తీస్తున్నాను. కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 ప్లస్ కాస్ c బై 2 అంతే కదా మిగిలింది. చూడండి ఒకసారి 2 sin c by 2
ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ ఇక్కడ సి ప్లస్లో మళ్ళీ ఏమని రాయొచ్చు 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాయొచ్చు కదమ్మా. ఓకేనా, అర్థమైందా? 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఓకేనా, సో 2 sin c బై 2 ఇంటూ ఇది ఎట్లా ఉంది చూడండి, కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా అప్లై చేయండి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 కదా. అంటే ఏంటి? ఏ మైనస్ బి సి ప్లస్ డి 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. చూడండి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసేద్దాం. మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ బి. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా, బై 2. ఓకే, అర్థమైందా? ఇక్కడ సి మైనస్ డి బై 2 కదమ్మా. 2 cos c ప్లస్ డి బై 2. సి అంటే ఏంటి? ఏ మైనస్ బి కదా, ప్లస్ 2s. కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి. ఓకేనా, బై 2 కదా, 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకేనా, ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి మైనస్ మైనస్ కదా, మైనస్ 2s ప్లస్ ఏ ప్లస్ బి అంతే బై 4. 2 ఇంటూ 2 4 కదా. ఓకేనా, అర్థమైందా? చూడండి జాగ్రత్తగాను. 2 sin c బై 2 ఇంటూ 2 కాస్ ఆఫ్, చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి ఒకసారి. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్. ఓకేనా, సో ఇక్కడ ఏమొస్తుంది? 2s మైనస్ బి అంటే 2b కదా, మైనస్ 2b. సో 2s మైనస్ 2b బై 4. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ చూడండి మైనస్ 2s ప్లస్ 2a అంటే ఏంటి? 2a మైనస్ 2s బై 4. ఓకేనమ్మా, అర్థమైంది ఇంతవరకును? డౌట్ లేదు కదా. సో 2 sin c బై 2 ఇంటూ 2 కాస్ ఆఫ్, చూడండి ఇక్కడ 2 కామన్ తీయండి. రెండింటిలో 2 కామన్ తీచ్చు కదా, s మైనస్ బి బై 4. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ ఎస్ కదా, 2 కామన్ తీయండి, ఏ మైనస్ ఎస్ బై 4. ఓకే, సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనమ్మా, అర్థమైందా? 2 sin c బై 2 ఇంటూ 2 కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్, చూడండి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఏ ప్లస్ ఎస్ కదా, అంటే ఎస్ మైనస్ ఏ బై 2. సో మనకు ఆర్హెచ్లో ఏమన్నా రావాలి? ఎస్ మైనస్ ఏ బై 2 రావాలి కదా. సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తాం. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? ప్లస్ కాస్ తీటా. ఓకేనా, సో డైరెక్ట్గా ఎస్ మైనస్ ఏ బై 2 అని రాస్తున్నాను. అర్థమైందా మీకు? ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసాం, ఏం లేదమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైనస్ ఏ ప్లస్ ఎస్, సో ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ఏ కదా, మైనస్ ఏ బై 2. కాస్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? ప్లస్ కాస్ తీటా. ఓకే, సో 2 ఇంటూ 2 మల్టిప్లై చేయండి. 4 sin c బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై 2. చూడండి ఆర్డర్లో రాస్తున్నాను. 4 ఇంటూ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. చూడండి ఇదేనా ఆర్హెచ్? ఒకసారి చూడండి. 4 cos s మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. సరిపోయిందా? ఓకేనా, 4 cos s మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 సైన్ సి బై 2 ఇస్ ద ఆర్హెచ్ఎస్. ఓకే, అర్థమైందా? చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2s అని ఇచ్చారు. ఇంతవరకు మనం చేసిన లాస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి? లాస్ట్ వీడియోస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2π అయినా π బై 2 అని ఇచ్చిన ఆ కండిషన్ ఆ ప్రకారం చేశారు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ 2s అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలి. ఓకే, సో సైన్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ సైన్ సి, అది ఎల్హెచ్ఎస్. సో సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములాలో ఉంది. 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ సైన్ సి. సైన్ ఏకి ఫార్ములా రాసాం, 2 sin a బై 2 కాస్ ఏ బై 2, అంటే ఇక్కడ సి ఉంది కాబట్టి సి రాసాం అంతే. ఓకేనా, సో ఇక్కడ 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి కండిషన్ ప్రకారం 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సి కదా. సో సి వేసాం ఇక్కడ. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, సి యూజ్ చేసాం. ఓకేనా,
కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేసాం. 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. 2 ఇంటూ 2 కదా, బై 2 కదా, 2 ఇంటూ 2 4 అయిపోతుంది. ఓకేనా. సో 2s మైనస్ బి, 2 కామన్ తీసాం, క్యాన్సిల్ చేసాం. ఓకేనా. సో 2 ఇంటూ 2 అంటే 4. 4 కాస్ ఎస్ మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఓకే, ఆర్హెచ్. ఓకే, అర్థమైందమ్మా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఐఎంపిఎంఐ ప్రాబ్లం. ఓకే, ఐఎంపీ ప్రాబ్లం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పక్కన కండిషన్ కూడా రాసుకోండి అమ్మా, డౌట్ ఉండదు మీకు ప్రాబ్లం చేసేటప్పుడు చూసేటప్పుడు కూడా. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇందులోనే నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్. సో 10th సెకండ్ ప్రాబ్లం. ఓకేనా. సో ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఎక్సర్సైజ్ ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, ఓకేనా. చూడండి. సో ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కండిషన్ 2s, దెన్ ప్రూవ్ దట్ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 4 cos of s minus a by 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ సి బై 2. సో అది ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2s మా కండిషను. అయితే ఏమి ఇచ్చారు, కాస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ ఎస్ మైనస్ బి ప్లస్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 4 cos ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై 2 ఇంటూ కాస్ ఎస్ మైనస్ బి బై 2 ఇంటూ కాస్ సి బై 2. సో అది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా. చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. cos of s minus a plus cos of s minus b plus cos c. Okay, so a plus b plus c is equal to 2s. so condition రాసుకుంటున్నాను ఇక్కడ. so c is equal to 2s minus of a plus b ఇందాకట్లాగే. సో a plus b ని ఏమని రాయొచ్చు, 2s minus c. ఓకేనా. చూడండి, ఇక్కడ ఏంటి, కాస్ సి ప్లస్ కాస్ డి. సో కాస్ సి ప్లస్ కాస్ డికి ఫార్ములా ఏంటి, 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకేనా. ఎస్ మైనస్ బి బై 2. అర్థమైందమ్మా. సి అంటే ఎస్ మైనస్ ఏ, డి అంటే ఎస్ మైనస్ బి. 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 మైనస్ ఎస్ ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ సి. ఓకేనా. ఓకే, సో 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే ఏంటి, ఇక్కడ ఎస్ ప్లస్ ఎస్ అంటే ఏమవుతుంది, 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఓకేనా. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, మైనస్ ఎస్ ప్లస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కాస్ ఆఫ్ బి మైనస్ ఏ బై 2 ప్లస్, ఇక్కడ చూడండి కాసీకి ఏం ఫార్ములా రాస్తున్నానంటే కాసుల్లో ఫార్ములా రాస్తున్నాను. కాసీకి ఏంటి, 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఓకేనా. కాస్ ఏకి ఫార్ములాస్ కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2, 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 -1. నెక్స్ట్ సైన్లో ఫార్ములా ఏంటి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. ఓకేనా. సో నేను ఇక్కడ వచ్చి ఏం రాస్తున్నానంటే కాసీకి కాస్కుల్లో ఫార్ములా రాస్తున్నాను. సో 2 కాస్ స్క్వేర్ సి బై 2 -1. ఒకసారి ఫార్ములాస్ చదువుతుండమ్మా, అక్కడ ఫార్ములా యూజ్ చేసినప్పుడు మీకు డౌట్ రాకూడదు. ఓకేనా. కాసీకి సెకండ్ ఫార్ములా 2 కాస్ స్క్వేర్ సి బై 2 -1 కాసుల్లో ఫార్ములా అప్లై చేసాం. ఓకేనా. సో 2s మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏమని రాయొచ్చు, సి అని రాయొచ్చు కదా. సో సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం చూడండి, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది, ప్లస్ కాస్ థీటా అంటే ఏ మైనస్ బి బై 2. ఓకేనా. ప్లస్ 2 కాస్ స్క్వేర్ సి బై 2 -1. ఓకేనా. సో ఫస్ట్ -1 రాస్తున్నాను చూడండి, -1 ప్లస్ చూడండి ఈ రెండిట్లో ఏం కామన్ తీచ్చామా, 2 కాస్ సి బై 2 కామన్ తీచ్చు కదా. సో 2 కాస్ సి బై 2 కామన్ తీస్తున్నాను. ఓకే, అర్థమవుతుందా. ఈ -1 ముందు రాశాను, అంత ఏం లేదు. ప్లస్ 2 కాస్ సి బై 2 కామన్ తీసాను అంటే ఏంటి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 అంతే కదా. ఓకే, సో -1 ప్లస్ 2 కాస్ సి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఇక్కడ ఏ మైనస్ బి బై 2 ఎలా వచ్చిందో తెలుసు కదమ్మా, మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ బి ప్లస్ ఏ. సో కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ సి ప్లస్లో ఏం రాయచ్చమ్మా, 2s మైనస్ ఆఫ్
ఏ ప్లస్ బి రాయొచ్చు కదా. సో అదే రాస్తున్నాను చూడండి. 2s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. ఓకేనా. సో -1 ప్లస్ 2 cos c బై 2. సో ఇది ఎట్లా ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా నుంచి చూడండి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఏంటి? 2 cos c ప్లస్ డి బై 2 కదా. ఏ మైనస్ బి ప్లస్ 2s మైనస్ ఏ మైనస్ బి. ఓకేనా, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తాను అంతే. 2 × 2 ఏమవుతుంది? 4. ఓకే, ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఏ మైనస్ బి మైనస్ 2s ప్లస్ ఏ ప్లస్ బి. ఓకే, 2 × 2 ఏమవుతుంది? మళ్ళీ 4. ఓకేనా, అర్థమైందమ్మా? సో -1 ప్లస్ 2 cos c బై 2 ఇంటూ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. మైనస్ ఏ ప్లస్ ఏ, ఇక్కడ ప్లస్ బి మైనస్ బి. ఓకేనా, 2 cos ఆఫ్ 2s మైనస్ 2b బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ ఏం మిగిలింది చూడండి 2a మైనస్ 2s బై 4. ఓకేనా, సో -1 ప్లస్ 2 cos c బై 2 ఇంటూ 2 cos ఆఫ్ 2 కామన్ తీస్తున్నాను చూడండి s మైనస్ b బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి s మైనస్ 2 కామన్ తీస్తున్నాను s మైనస్ a బై 4. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ కదా, మైనస్ ఏ. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో -1 ప్లస్ 2 cos c బై 2 ఇంటూ 2 cos ఆఫ్ s మైనస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ s మైనస్ a బై 2. ఓకేనమ్మా, అర్థమైందా? సో -1 ప్లస్ మల్టిప్లై చేస్తున్నాను చూడండి 2 × 2 అంటే 4 cos c బై 2 ఇంటూ కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ s మైనస్ a బై 2. సో -1 ప్లస్ 4 cos ఆర్డర్లో రాస్తున్నాను చూడండి s మైనస్ a బై 2 ఇంటూ కాస్ ఆఫ్ s మైనస్ b బై 2 ఇంటూ కాస్ c బై 2. ఓకేనా, సో ఇది RHS. ఓకే, సో అర్థమైందమ్మా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 10th ప్రాబ్లం IMP. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ కాస్ సి. ఇది ఎలా ఉంది? కాస్ ఏ ఫార్ములాలో ఉంది. 2 cos స్క్వేర్ a బై 2 -1. ఓకే, సో ఇక్కడ 2 cos c బై 2 కామన్ తీసాం ప్లస్ కాస్ సి బై 2 అంటే 2s మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2. ఓకేనా, సో అర్థమైందా? సో మళ్ళీ కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేసాం. సో 2 cos c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, సో దీంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిందమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, అర్థమైందా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.